ఉంటుంది, లేకపోతే విశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనా బీఆర్ఎస్ కూడా ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సమాచారం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ హైకమాండ్ కూడా తెలియజేస్తుంది బీఆర్ఎస్ కార్యవర్గం. అయితే మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితిని కాంగ్రెస్ క్రియేట్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడే నేరుగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అవిశ్వాసానికి మద్దతు తెలపాలా లేదా అనేది కౌన్సిలర్ స్వతంత్రంగా నిర్ణయించుకుంటారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి కార్యకర్తలను పురమాయించి కిడ్నాప్ చేయాల్సిన ఎత్తుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు దాపరించింది? దీనికి అంతటి కారణం అధికార కాంగ్రెసే అంటూ కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆందోళిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ధర్నాకు కూడా దిగుతామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం సమావేశం కంటిన్యూ అవుతుంది. సమావేశ మందిరంలో ఆర్డీఓ సమక్షంలో ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది ఇల్లందు మున్సిపల్ అవిశ్వాసంలో హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్ను కాంగ్రెస్ నేతలు ఎత్తుకెళ్లారు. అయితే తమ పార్టీ నేతలను అటు సిపిఐ నేతలు కూడా తీసుకెళ్లారు. అవిశ్వాసం వీగేందుకు మొత్తం 17 మంది కౌన్సిలర్లు అవసరం ఉంది. ఆర్డీఓ ముందు 15 మంది మాత్రమే కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుంది. మిగతా వారి కోసం అసమ్మతి కౌన్సిలర్లు సమయం కోరారు. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలున్న కౌన్సిలర్లకు ఎందుకు భద్రత కల్పించలేదని ఆమె మండిపడుతున్నారు. ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాసంలో హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్ను ఎత్తుకెళ్లారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీ కౌన్సిలర్ను తీసుకెళ్లారు సిపిఐ నేతలు. అవిశ్వాసం వీగేందుకు కావలసిన కౌన్సిలర్ల సంఖ్య 17గా ఉంది. అయితే ఆర్డీఓ ముందు 15 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. మిగతా వారి కోసం సమయం కోరారు అసమ్మతి కౌన్సిలర్లు. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా కౌన్సిలర్లకు భద్రత ఎందుకు కల్పించలేదంటూ మండిపడ్డారు. ఇక కార్యాలయం వరకు వచ్చిన 2 కౌన్సిలర్లను సమావేశానికి హాజరయ్యేలా చూడాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. మొత్తం మీద హైడ్రామా కొనసాగింది. ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించి 2 కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానానికి హాజరు కాకుండా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు ఎత్తుకెళ్లినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించారని ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కౌన్సిలర్లను అటు సిపిఐ నేతలు కూడా తీసుకెళ్లారు. అవిశ్వాసం వీగేందుకు కావలసిన కౌన్సిలర్ల సంఖ్య కంటే 2 తక్కువ ఉండడంతో ఆర్డీఓ ముందు మొత్తం 15 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. మిగతా వారి కోసం అసమ్మతి కౌన్సిలర్లు సమయం కోరినప్పటికీ ఇవ్వలేదు. పోలీసులపై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలున్న కౌన్సిలర్లకు ఎందుకు భద్రత కల్పించలేదని ఆమె మండిపడ్డారు. కార్యాలయం వరకు వచ్చిన 2 కౌన్సిలర్లను సమావేశానికి హాజరయ్యేలా చూడాలంటూ డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇటు ఎంపీడీఓ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అద్దాలు పగలగొట్టడంతో హైడ్రామా నెలకొంది. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా చోటు చేసుకున్న
హైడ్రామాకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి, ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా ఇటు హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎందుకు భద్రత కల్పించలేదంటూ ఎమ్మెల్యే మండిపడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గాలు ఏమంటున్నాయి, అటు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చినటువంటి కౌన్సిలర్లు ఏమంటున్నారు, టోటల్గా ఈ హైడ్రామాకు సంబంధించి ఇప్పుడున్న తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రామ్దాస్, ఇల్లందు మున్సిపాలిటీలో హై టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టినటువంటి బల పరీక్ష నెగ్గేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే ఖచ్చితంగా ఈ బల పరీక్ష వీగిపోయేలా అటు అధికార కాంగ్రెస్ అయితే పావులు కదుపుతోంది. ప్రస్తుతం ప్రత్యేక సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం కొనసాగుతుంది. ఆర్టీఓ శిరీష అధ్యక్షతన సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 15 కౌన్సిలర్లు సమావేశానికి హాజరయ్యారు. ఖచ్చితంగా 17 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలిపితే పూర్తిగా మున్సిపల్ చైర్మన్ నుంచి పీఠం నుంచి డీవీ తప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ డీవీని కంటిన్యూ చేయాలని, ప్రధానంగా అవిశ్వాసం వీగిపోవాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మున్సిపల్ సమావేశం మందిరానికి అయితే తరలివచ్చారు. ప్రస్తుతం భారీ పహారా బందోబస్తు భద్రత మధ్య ప్రస్తుతం ఆ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే అవిశ్వాస తీర్మానాన్ని అటు ప్రత్యేక అధికారి శిరీష ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మరికొంత సమయం ఇవ్వాలి, ఖచ్చితంగా అసంతృప్త కౌన్సిలర్లంతా కూడా హాజరయ్యేంత వరకు సమావేశం ఇవ్వాలని ప్రత్యేక అధికారి శిరీషను బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కోరారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలకు కూడా ఇప్పటికే జరిగినటువంటి పరిస్థితిని పూర్తిగా కూలంకుషంగా ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం మనం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్నాం. గత కొద్దిసేపు క్రితం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియను గదిలో బంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్ కుక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అయితే ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం మీకు ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగానే ఎంపీడీఓ కార్యాలయం ఉంటుంది. ఒకసారిగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరానికి వెళ్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కూడా ఇదే ఎంపీడీఓ సమావేశ మందిరంలో బంధించి నేరుగా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ భద్రత కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇక్కడ స్థానిక డిఎస్పీ రమణమూర్తితో పాటు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ కూడా ఇక్కడికి వచ్చారు. దాదాపు 3 సీఏలు, పలువురు ఎస్ఐలు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గత కొద్దిసేపు క్రితం మాజీ ఎమ్మెల్యే హరిప్రియను ఇదే గదిలో బంధించారు. ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ కౌన్సిలర్ కుక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఎత్తుకెళ్లారు. మీకు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తాను. లోపల మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్ కుక్కు నాగేశ్వరరావు లోపల ఉన్నప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ సమావేశ మందిరానికి చొచ్చుకునే వచ్చే ప్రయత్నం చేశారు. లోపల తలుపు వేసుకుని హరిప్రియతో పాటు కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న నేపథ్యంలో ఒకసారి ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడి నుంచి దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ కిటికీ అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీకు స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడైతే. ప్రస్తుతం మొత్తంగా దాదాపు 2 కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాని పరిస్థితి కనిపించింది. మొదటిగా బీఆర్ఎస్ కౌన్సిలర్ కుక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎత్తుకెళ్తే, మరోవైపు సిపిఐ కౌన్సిలర్ రవీందర్ ను కూడా సమావేశ మందిరానికి హాజరవుతున్న నేపథ్యంలో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అటు పోలీసులకు, అటు ఇరు వర్గాలకు చాలా పెద్ద ఎత్తున తోపులాట, వాగ్వాదం జరిగింది. సిపిఐ కౌన్సిలర్ రవీందర్ మున్సిపల్ సమావేశ మందిరంలోకి వెళ్ళగానే అక్కడ అనుకోని పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి కూడా